తీయగా చల్లగా. శ్రీకావ్య చందన స్వాగతం తల్లి నీకు. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, శశిప్రీతం సంగీతం, సునీత గానం. గులాబీ సినిమా నుంచి ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడో చేజారిపోయింది, నీ నీడగా మారే నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. నడిరేలో నీవు నిదరైన రానీవు, గడిపేదిలా కాలము గడిపేదిలా కాలము. పగలైన కాసేపు పని చేసుకో నీవు, నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము. ఈ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది, నువ్వు కాక వేరేది కనిపించనంటోంది. ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది, నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది. నీ మాట వింటూనే ఏం తోచనీకుంది, నీ మీద ఆశదో నన్ను నిలవనీకుంది. మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు, ఈ వేళలో నీవు శ్రీ కావ్య చందన, అద్భుతమైన పేరమ్మా. చాలా రేర్గా వినిపించే ఒక అందమైన పేరు. చాలా మంచి వాయిస్ నీది. నీ దగ్గర నాకు నచ్చిన గుణం ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు పాటని. ఫస్ట్ మనం ఏ పాట పాడుతున్నా దాన్ని ప్రేమించాలి. అంటే దాన్ని అంత నువ్వు ఎంత ఆస్వాదించి నువ్వు ఎంత లైక్ చేసి నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడతావో రిజల్ట్ అంత బాగుంటుంది. ప్లస్ ఈ వేళ ఓపెన్ చేసినప్పుడు నీ వాయిస్ ఉన్నది మాజాను ఇవన్నీ వచ్చినప్పుడు నాజిల్ టోను ఆల్రెడీ నీ వాయిస్లో ఉంది. నువ్వు ఎక్సెస్ చేస్తున్నావు ఎక్స్ప్రెషన్ కోసమని. అది అవాయిడ్ చేసి చూడు చిన్నగా. అంటే ఒకే హాఫ్ అన్ అవర్లోనూ 15 మినిట్స్లో అయ్యే పని కాదు అది.
ఇంకా బెటర్గా ఉంటుంది. నీ టోన్ని బయటికి తీసుకురావడాలంటే దాన్ని కొన్ని నాజుల్ సౌండ్ ఎక్కడెక్కడ కట్ చేసావు అని పాడినప్పుడు ఉన్న క్లారిటీ జాలాన్ని అంటే ఆల్రెడీ నాజుల్లో పాడాలి. ఇది ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఏమన్నా బాగున్నారా అన్నట్టు ఉంటుంది. ఏమండి బాగున్నారా ఎక్కడ నాజుల్ బాగున్నా అక్కడ మాత్రమే టచ్ అవుతుంది. అది మరి అవాయిడ్ చేస్తే నీకు డెఫినెట్గా మంచి వాయిస్ నీది. నువ్వు కీప్ ఆన్ గోయింగ్, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి నీకు ఫ్యూచర్లో. ఆర్కెస్ట్రా ఫెంటాస్టిక్, చాలా అద్భుతమైనటువంటి కోఆపరేషన్. చరణం చాలా కంఫర్టబుల్గా పాడావు. పల్లవి పాడుతున్నప్పుడు నా గుండె ఏనాడో చేజారిపోయింతానా, నెక్స్ట్ లైన్ బాగా అన్నావు, పోయింది. అది క్లారిటీ ఉండాలి ఆ సంగతి. అలాగే ఎండ్స్ వినిపించకుండా పోయేటటువంటి మాడ్యులేషన్ ఉండకూడదు. డైనమిక్స్ ఉండాలి, కానీ అక్షరం ఏంటో డెఫినెట్గా అర్థం కావాలి అందరికీ. నీ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది ఎలా పాడుతున్నావు? ఏ వైపు చూస్తున్నా, ఇంకోసారి ఏ వైపు చూస్తున్నా, అది చూస్తున్నా కాదు, చూస్తున్నా. నేను అక్షరం గురించి ఎక్కడ చెప్పానంటే ఈ ఇంద్రజాలాన్ని పాడు అలైను. ఈ ఇంద్రజాలాన్ని నీవేనా అది ఏంటి నెక్స్ట్ వర్డ్? నీవేనా చేసింది అని కదా. నీవేనా అన్నాను, చాలా హ్రస్వం చేసేస్తున్నావు నువ్వు. ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది అన్నా కొంచెం దీర్ఘం ఉండి లేనట్టుగా అనాలి. లేకపోతే నీవే నచ్చేసింది అని వినపడుతుంది. అతను చెప్పింది కరెక్ట్ అయిన పాయింట్. ఎక్కడ నేసల్గా వస్తుందో అక్కడ నేసల్గా అనడం కరెక్టు. నేసల్గా రాని దాన్ని కూడా నేసల్గా అంటే ఈ అమ్మాయి మొత్తం ముక్కుతో పాడేస్తుంది ఏంటి, ముఖేషి అంటారు నిన్న. నువ్వు అలా కాదు, ఎందుకంటే నీకు మంచి ముక్కు ఉంది, చక్కగా ఉంది ముక్కు. తర్వాత మంచి పేరుంది, మంచి గాత్రం ఉంది. ఈ చిన్న చిన్నవి కనుక కరెక్ట్ చేసుకుంటే ఇంకా అద్భుతమైన గానం కూడా అవుతుంది. తల్లి శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా